ప్రైస్ అక్కడ ఒక 50 మినిట్స్ హోల్డ్ అయిందనుకోండి, అక్కడ సస్టైన్ అయిందని అర్థం చేసుకొని, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం చేసుకొని, రెసిస్టెన్స్ జోన్ లాగా మార్కెట్ ఫీల్ అవుతుందనుకోండి. అంటే మార్కెట్‌లో ఉన్న బయర్స్, సెల్లర్స్ దాన్ని రెసిస్టెన్స్ లాగా ఫీల్ అవుతున్నారనుకోండి. ఏం జరగాలి? ఇలాగ ప్రైస్‌లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా సైకాలజీని. అప్పుడే మీకు మార్కెట్‌లో ఏం జరుగుతుందో అర్థమైద్ది. మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని వాళ్ళకి వాళ్ళు అనేసుకొని ఏం చేస్తారు, పుట్ సైడ్ ఎంట్రీస్ అనేది తీసుకుంటారండి. ఎంట్రీ తీసుకుంటే పర్లేదండి, కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తారా? స్టాప్ లాస్ మెయింటైన్ చేసినా పర్లేదు. స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయలేదనుకోండి ఈరోజు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నామండి, మార్కెట్ని మనం నిన్నటి హైని చాలా ఇంపార్టెంట్గా గమనించామండి. ఎప్పుడైతే ప్రైస్ ఆ హైని బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని డిస్కస్ చేసుకున్నామండి. దాంతోపాటే ఒకవేళ ప్రైస్ లోలోకి వచ్చిందనుకోండి, లోలోకి వస్తున్నా సరే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ఈరోజు మార్కెట్ అయితే లోలోకి రాలేదండి. ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ అప్సైడ్ ర్యాలీ ఇస్తూనే ఉంది. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్లో ఏమన్నా ఎంట్రీలు వచ్చినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, మార్కెట్లో ఏం జరిగింది అనే సైకాలజీని డిస్కస్ చేసుకొని, దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, నిన్నటి హై ఏంటిదండి? ఇదే కదా నిన్నటి హై. ఈ హైని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిద్దో, ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం కదా. గమనించండి ఈరోజు ఏం జరిగింది అనేది. ప్రైస్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకేం కావాలి, 15 మినిట్స్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అవ్వాలి. ఎందుకు 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటున్నాం అంటే, ప్రైస్ అక్కడ సస్టైన్ అయింది అని మనకు అర్థం అవ్వాలండి. ఇది ఎలాగ అర్థమైంది మనకి? ప్రైస్ అక్కడ ఒక 50 మినిట్స్ హోల్డ్ అయింది అనుకోండి, అక్కడ సస్టైన్ అయింది అని అర్థం చేసుకొని, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం చేసుకొని, అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? గమనించండి, ఈరోజు అదే జరిగింది మనకి. ఫస్ట్ 50 మినిట్స్ లో ప్రైస్ అనేది ఇక్కడ క్లోజ్ అయిందండి. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బయింగ్ సైడ్ మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. డేలో దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. దాంతో పాటు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనాలిసిస్ వీడియోలో, ఇక్కడ గమనించండి, ఇదేంటిదండి మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని అనాలిసిస్ చేసుకున్నాం అండి కదా. ఇక్కడ గమనించండి, ఆ జోన్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు ఏం జరిగింది మనకి? ప్రైస్ లైట్ ఫాల్ అనేది కనిపించిందండి. ఓకేనా? ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీ అనేది ప్లాన్ చేసేవాళ్ళం అండి. కానీ ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిందా? మీరు గమనిస్తే ప్రైస్ డైరెక్ట్ ఫాల్ అయిపోయింది కదా, సెటప్ అనేది రాలేదు. సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అంటే ఏంటిది గమనించండి. ఇక్కడ చూడండి, ఇది ఒక డౌన్ ట్రెండ్ సెటప్. లేదు, ప్రైస్ ఒక చిన్న కన్సల్టేషన్ జరిగి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది కూడా ఒక సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అనమాట. ఇలా సెటప్స్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం రెసిస్టెన్స్ జోన్ దగ్గర. ఇక్కడ గమనించండి, మనకి ఏ సెటప్ రాలేదు కదా, కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఏం జరిగిందండి మనకి? ఈ జోన్ అనేది అప్సైడ్ బ్రేక్ ఇచ్చిందండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో. ఒక రెసిస్టెన్స్ జోన్ ని ప్రైస్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చండి మనం. కానీ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయిందని, సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందని మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోం కదా. ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం? మన సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఒక్కోసారి మీరు గమనించారనుకోండి, మనం ఏం చెప్తాం, ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేస్తామండి మనం కొన్ని అనాలిసిస్ వీడియోస్ లో. ఎందుకు ఇలా చెప్తాం అంటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని, అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని మేము ఇలా చెప్తామండి. డైరెక్ట్ గా బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ మనం బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ఏం ప్లాన్ చేసుకోలేదండి నిన్న వీడియోలో. ఓకేనా? నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఏం జరిగిందండి? ఇది బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ అప్సైడ్ మూవ్ అవుతూనే ఉందండి. ఎక్కడి వరకు వచ్చింది? మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి. ఇది కూడా డిస్కస్ చేసుకోలేదు, కాకపోతే ప్రీవియస్ గా మనకి ఈ లెవెల్ అనేది ఉందండి, రెసిస్టెన్స్ లెవెల్ లాగా. ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి? మీరు గమనిస్తే ప్రైస్ లో ఈ లెవెల్ కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అప్సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి. ఇక్కడ మీరు సైకాలజీని అర్థం చేసుకున్నారు అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ లాగా మార్కెట్ ఫీల్ అవుతుంది అనుకోండి, అంటే మార్కెట్లో ఉన్న బయర్స్, సెల్లర్స్ దాన్ని రెసిస్టెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఏం జరగాలి? సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి ఇక్కడ నుంచి ప్రైస్ ని ఫాల్ తెప్పియాలండి. అక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి సెల్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీరు గమనిస్తే, ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈ రోజు బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారండి. అందుకే ఆ లెవెల్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి అనమాట. ఓకేనా? ఇలా అర్థం చేసుకోండి. రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది, సైకాలజీని అర్థం చేసుకోండి అని చెప్తాం కదా ప్రతి వీడియోలో. ఇదే అండి, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్. సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందా మనకి? కనిపించలేదు. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందా? కనిపించలేదు. ఇలాగా ప్రైస్ లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా సైకాలజీని. అప్పుడే మీకు మార్కెట్ లో ఏం జరుగుతుందో అర్థమైద్ది. మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటు డైరెక్షన్ కూడా తెలిసిద్దండి, ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుద్దా లేదా డౌన్ సైడ్ మూవ్ అవుద్దా అనేది. నెక్స్ట్ గమనించండి, ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత ఏం జరిగిందండి? మార్కెట్
మళ్ళీ అక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి లాస్ట్లో లైట్గా ఫాల్ అనేది కనిపించిందండి మనకి. ఓవరాల్గా ఈరోజు గమనించామనుకోండి ఎలాగ ఉందండి మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉందండి. లాస్ట్లో మనకి చిన్న సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఓకే, దీన్ని సెల్లింగ్ ప్రెజర్ లా కన్సిడర్ చేస్తామా, ఇక్కడ మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలా లేదా సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలా అనేది డీటెయిల్గా మనం డైలీ చార్ట్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైప్స్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. అంటే మార్కెట్లో బుల్లిష్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అండి. దీని ప్రకారం మనం ఏం చేస్తాం, రేపు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఎప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం, ఎప్పుడైతే ఈరోజు హైని క్రాస్ చేసిద్దో మార్కెట్, లేదు ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా మనకి, ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, క్లోజింగ్ దగ్గర నుంచి లోలోకి వస్తున్నా సరే మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా మధ్యలో, ఈ సపోర్ట్ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తున్నా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నాం అండి, ఓవరాల్ ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. దీన్ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే గమనించండి. అప్ ట్రెండ్ లో ప్రైస్ ఎలాగా ఉంటుందండి మనకి, అప్ సైడ్ వెళ్ళిద్ది లో అయింది, అప్ సైడ్ వెళ్ళిద్ది లో అయింది, అప్ సైడ్ వెళ్ళిద్ది, ఇలా అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఎక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, లో అంటే ఇక్కడ అనమాట. ఓకేనా, ఇది లో కదా అప్ ట్రెండ్ లో, ఈ లో దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇలాగ అర్థం చేసుకోండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, మనం ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిందా మనకి, మనం చెప్పుకున్నట్టే అండి. ఇక్కడ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లో అయింది కదా. దీని మొత్తాన్ని కూడా మనం ఒక జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం, చిన్న బాక్స్ లో కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ బాక్స్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయినా సరే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ జోన్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఉందండి 25,650 అండి. లేదు బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవడానికి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అనుకోండి, మీకు ఏం చేయొచ్చు, ప్రైస్ హైలోకి వెళ్ళి లోలోకి వస్తుంది కదా, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ హైలోకి వెళ్తూ ఉంది అనుకోండి, హైలోకి వెళ్తుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంత 25,850 అండి. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ బాక్స్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి చిన్న టార్గెట్లకి. ఎక్కడ వరకు, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఉందండి 25,475 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారో ఈ జోన్ దగ్గర, అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మన సెటప్ ప్రకారం కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉందని, మనకి ప్రైస్ ఇక్కడ ఫాల్ అయింది కదా, అప్ సైడ్ వచ్చింది ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది ఫాల్ అయింది. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిద్దో, ఇదేంటిది మనకి ఇక్కడ వరకు మీరు చూస్తే ఇది ఒక డౌన్ ట్రెండ్ కదా, ఈ హై బ్రేక్ అయిపోయింది అనుకోండి మనకి, ఇది ఒక అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయింది అనమాట. అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఇక్కడ జోన్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. మనం ఈ రెండు కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఈ జోన్ అనేది, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకుండా ప్రైస్ బ్రేక్ అయ్యి లోలోకి వచ్చి రీట్రేస్ అవుద్ది కదా, అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే మనకి సపోర్ట్ జోన్ అనేది ఉందండి నెక్స్ట్ 25,300 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఎందుకు ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ గమనించండి. ఇక్కడ నుంచే కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, కాబట్టి మళ్ళీ ప్రైస్ ఆ జోన్లోకి వస్తున్నప్పుడు మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇలానే అర్థం చేసుకుంటాం మనం ప్రైస్ని. అందుకే ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు బయింగ్ ఎంట్రీ సెటప్ ఏమైనా వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మనం ఇక్కడ ప్రైస్ని గమనించండి. ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం వాలటిలిటీ ఉంది అని అర్థం చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న బాక్స్ లా డ్రా చేసుకున్నాం అండి. కొంచెం వాలటిలిటీగా గమనించాం మనం. ఎప్పుడైతే ఈ వాలటిలిటీని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకున్నాం కదా. కాకపోతే ప్రైస్ ఎలాగ అప్ సైడ్ బ్రేక్ అయిందండి, ఈ జోన్ని ఒక గ్యాప్ అప్ తో బ్రేక్ ఇచ్చిందండి. ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉందని అర్థం చేసుకోవచ్చు అనమాట మనం. దాంతోపాటు ఇక్కడ జోన్స్ అనేవి గమనించారు అనుకోండి మీరు, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ అనేది ప్రీవియస్ గా ఇది రెసిస్టెన్స్ జోన్ సపోర్ట్ జోన్ లా కన్వర్ట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. ఈ రెసిస్టెన్స్ జోన్ ని అప్ సైడ్ మంచిగా బ్రేక్ అయిందండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ మీరు గమనిస్తే. దాని తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర లైట్ గా మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా ఎక్కడికి వచ్చిందండి, మనకి ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చింది కదా, కాబట్టి లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఎలాగా, ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. లేదనుకోండి ఇక మీరు ప్రైస్ని గమనించారు అనుకోండి, ప్రైస్లో మాత్రం మనకి బుల్లిష్ సెంటిమెంట్ క్లియర్గా కనిపిస్తుందండి. కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి.
మనం ప్రైస్ మీద డిపెండ్ అయ్యి బై అయినా సెల్ అయినా ప్లాన్ చేసుకుంటాం అండి. కాకపోతే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉంటున్నాం అంతే సెల్లింగ్ సైడ్ కి. కాబట్టి మనం ఇప్పుడు జోన్స్ అనే గమనించాం అనుకోండి, ఎంత ఉంది మనకి రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ క్లోజింగ్ దగ్గరే ఉందండి 57,500 అండి. ఈ జోన్ దగ్గర సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుని ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. లేదు ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మార్కెట్, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తుంటే ఇక్కడ మనకి జోన్స్ ఉన్నాయి కదా, సపోర్ట్ జోన్స్ ఎంత ఉంది, ఫస్ట్ది 57,280 అండి, దాని తర్వాత 57K అండి. ఈ జోన్స్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, నిన్న అనాలిసిస్ చేసుకున్న మనం సెన్సెక్స్లో సేమ్ అండి నిఫ్టీ లానే ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరిగింది కదా. ఈ కన్సల్టేషన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఇక్కడ నుంచి ప్రైస్లో అప్ సైడ్ మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం అండి. ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటుందండి ప్రైస్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, హైలు క్రాస్ అవుతున్నప్పుడు అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈరోజు గమనించారనుకోండి ఏం జరిగింది, మనకి ప్రైస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటూ హైలోకి వస్తూ ఉంది కదా. హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న రిజెక్షన్ అనేది కనిపించిందండి, ఓకేనా, హవలీ చార్ట్లో. కాబట్టి ఇక్కడ నుంచి లైట్గా ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటున్నాం అండి, ఈ రిజెక్షన్ అర్థం చేసుకొని. లేదు ఓవరాల్గా మనం ట్రెండ్ని గమనించాం అనుకోండి, ఏముంది మనకి ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా, కాబట్టి ప్రైస్ లోకి వస్తున్నప్పుడు కూడా బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. ఇప్పుడు లెవెల్స్ అనేవి గమనిద్దామండి. సెన్సెక్స్లో ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఇక్కడ ఉందండి 83,040 అండి. దాని తర్వాత ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 82,760 అనమాట. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి, ఫస్ట్ది ఎక్కడ ఉందండి 83,750 అండి, దాని తర్వాత 84,100 అండి. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా అక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి, రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతూ. ఓకే, ఈరోజు మనం ఓవరాల్గా ప్రైస్ని గమనించాం అనుకోండి, ఏం జరిగిందండి, అప్ సైడ్ మూవ్ అయిపోతూనే ఉంది కదా. ఇలాంటి టైంలో బిగినర్స్ ఏం చేస్తారంటే ప్రైస్ హైలోకి వస్తుంది ఇక్కడ నుంచి ఫాలో అయిద్దామో, లేదు ప్రైస్ హైలోకి వస్తుంది ఇక్కడ నుంచి ఫాలో అయిద్దామో అని వాళ్ళు అనేసుకొని ఏం చేస్తారు, పుట్ సైడ్ ఎంట్రీస్ అనేది తీసుకుంటారండి. ఎంట్రీ తీసుకుంటే పర్లేదండి, కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తారా, స్టాప్ లాస్ మెయింటైన్ చేసినా పర్లేదు. స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఈ రోజు సిచ్యువేషన్లో ఏం జరిగిద్దండి, హెవీ లాస్ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అనేది వస్తుందండి. కాబట్టి మార్కెట్లో మీరు ఎంట్రీ తీసుకునే ముందు ఏం చేయాలండి, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు కదా, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. మార్కెట్లో ట్రేడింగ్ అంటే అందరూ ఏమనుకుంటారండి, కాలు లేదా పుట్టు, అది కాదండి ట్రేడింగ్ అంటే. ట్రేడింగ్ అంటే సైకాలజీ, అక్కడ జరుగుతుందని అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టే మన మూవ్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.